జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే, ఏది చేసినా సంచలనమే. తన మన అని భేదం ఉండదు. సీఎం అనే పార్టీ కార్యకర్త అని అంతకంటే భేదం ఉండదు. తనకు ఎప్పుడు ఏది మాట్లాడాలంటే అటు చంద్రబాబు అని చూడ్డు, నారా లోకేష్ అని చూడ్డు, విమానాశ్రయ సిబ్బంది అని అంతకంటే చూడ్డు. విశాఖపట్నం విమానాశ్రయ వివాదంలో క్షమాపణ చెప్పాల్సి వస్తే పార్టీకి రాజీనామా చేయటానికి నేను సిద్ధం అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా కూడా చెప్పేశారు. సమయం గడిచిపోయిన తర్వాత విశాఖపట్నం విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ కోసం జేసీ చేసిన వీరంగం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎప్పుడైతే గొడవ వెలుగు చేసిందో వెంటనే కొన్ని దేశీయ విమానయాన సంస్థలు జేసీని విమాన ప్రయాణం నుంచి నిషేధించాయి. అయితే విచిత్రం ఏంటంటే అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎంపీ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు అదే విమానంలో వచ్చేశారు. ఒకవైపు దేశవ్యాప్తంగా జేసీ చర్యలపై విమర్శలు వస్తుండగానే కుటుంబంతో కలిసి ప్యారిస్ కూడా వెళ్ళిపోయారు ఆయన. సరే, ఇదంతా జరిగి సుమారు 2 వారాలపైనే అయిపోయిందనుకోండి, అది వేరే సంగతి. అయితే తాజాగా రిపబ్లిక్ టీవీ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో వివాదం గురించి జేసీ మాట్లాడుతూ ఏమన్నారంటే, జరిగిన వివాదంపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం వస్తే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతానే గాని క్షమాపణ మాత్రం చెప్పనంటూ స్పష్టంగా చెప్పేశారు. ఒకవైపు వివాదానికి ముగింపు పలికినందుకు విమానయాన సంస్థకు జేసీ చేత క్షమాపణ చెప్పించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో జేసీ చేసిన ప్రకటన ఇటు చంద్రబాబును అటు అశోక గజపతిరాజును ఒకేసారి ఇరకాటంలో నెట్టేశాయి. మరి చంద్రబాబు నాయుడు నిజంగా జేసీ చేత క్షమాపణ చెప్పించగలుగుతారా, లేక జేసీ రాజీనామా చేస్తారా? ఏమో చూడాలి మరి.